నిశ్చల గారు అండ్ ఇప్పుడు మాట్లాడుతున్నారు జస్టిస్ ఫర్ దీపిక, జస్టిస్ ఫర్ త్విష అని సోషల్ మీడియాలో క్యాంపెయిన్స్ చేస్తున్నారు. ఇలాంటి క్యాంపెయిన్స్ చేయడం వల్ల అత్తింట్లో వాళ్ళు కానీ భర్త బిహేవియర్లో కానీ ఏమైనా చేంజ్ వస్తుందంటారా? ఇలాంటి చూసి వాళ్ళు ఏమైనా భయపడతారంటారా? అమ్మాయి అయితే వెళ్ళిపోయింది, నష్టపోయింది పేరెంట్స్. ఆ అమ్మాయి జీవితం అమ్మాయి నష్టపోయింది. అమ్మాయి అంత చదువుకుని స్వతంత్రంగా ఎందుకు ఆలోచించలేకపోయిందో నాకు అర్థం అవ్వలేదు. రీసెంట్లీ నాకు ఒక క్లయింట్స్, ఒక ఫీమేల్ క్లయింట్, షీఈ్ ఎంబీబీఎస్ డాక్టర్, ఎండీకి ప్రిపేర్ అవుతుంది అమ్మాయి. ఆ టైంలో ఒక మంచి మ్యాచ్ వస్తే వాళ్ళ పేరెంట్స్ బెంగళూరులో కర్ణాటక వాళ్ళు వెల్ సెటిల్డ్, మనకంటే ఒక స్టెప్ హెడ్ ఉన్నారు ఫైనాన్షియల్ అని చెప్పి పెళ్లి చేశారు. వాళ్ళు ఈ అమ్మాయి ఎంట్రన్స్ రాయడానికి మళ్ళీ ఎండీ చేయడానికి కూడా ఫైనాన్షియల్లీ మేము హెల్ప్ చేస్తాము అని చెప్పి ప్రామిస్ చేసి ఈ అమ్మాయి అందంగా ఉంటుంది పెళ్లి చేసుకున్నారు. చేసుకుని వెళ్ళిన నుంచి ఆ పిల్లోడు కొంచెం సాడిస్ట్, రూమ్లోంచి బయటకు రానిడు, వాళ్ళ మామగారితో కూడా మాట్లాడినాడు, వాళ్ళ బ్రదర్తో మాట్లాడినాడు, కొట్టడము, అమ్మాయిని ఫిజికల్ అబ్యూస్, మెంటల్ అబ్యూస్. మొన్న డిసెంబర్లోనే మ్యారేజ్ అయింది. విత్ ఇన్ 4-5 months ఆ అబ్బాయి ట్రూ కలర్స్ హీ స్టార్టెడ్ షోయింగ్. ఆ అబ్బాయి ఆ శరీరం మీద అంతా గాయాలు ఉన్నాయి అమ్మాయికి ఫిజికల్లీ. అమ్మాయి వచ్చి ఏడుస్తూ ఇలా ఎదిరించినట్లు, అంటే క్వశ్చన్ చేసింది, ఎదిరించడం కూడా కాదు. ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, నువ్వు నా వైఫ్, నీ మీద నాకు సర్వ హక్కులు ఉన్నాయి, నువ్వు ఎండీ చేయొద్దు, ఏం చేయొద్దు, నిన్ను ఎంబీబీఎస్ డాక్టర్ని నేను ఎందుకు పెళ్లి చేసుకున్నానంటే, నా ఓల్డ్ పేరెంట్స్కి ఎప్పుడన్నా హెల్త్ సరిగ్గా లేకపోతే వాళ్ళని చూసుకోవడం కోసం చేసుకున్నాను. నేను స్టెథోస్కోప్ వేసి బీపీ, షుగరు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో చెక్ చేయడానికి నిన్ను చేసుకున్నాను, అంతేగాని దానికి ఒక నర్సును పెట్టుకుంటా అదే అయిపోయిండేది. అమ్మాయి ఆ మాట అడిగింది, నువ్వు ఒక నర్సు పెట్టుకోవచ్చు కదా, నన్ను ఎందుకు చేసుకున్నావు అని అడిగింది. ఇప్పుడు మళ్ళీ హీ స్టార్టెడ్ బీటింగ్. లాస్ట్లీ ఫైనల్లీ వాట్ హ్యాపెండ్, పేరెంట్స్కి చెప్పింది, ఫోన్ చేసి చెప్తే పేరెంట్స్ ఇక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళారు. ఆ అమ్మాయి వెళ్ళారని మళ్ళీ ఏదో కాంప్రమైజ్ మీటింగ్ అయ్యి అందరూ మధ్యలో వచ్చి కూర్చుని అంతా చేసి పేరెంట్స్ అట్లా వెళ్ళిపోయినాక ట్రైనో బస్సో ఏదో ఎక్కారు వాళ్ళు హైదరాబాద్కి. ఆ ఫోన్ ఎత్తి పగలగొట్టేశాడు, ఆ సిమ్ కత్తెర పెట్టి కట్ చేసాడు అబ్బాయి. వీళ్ళకి ఇక్కడ కమ్యూనికేషన్ లేదు 24